సో అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండపేట అనే విలేజ్లో జరిగింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఈ నేరం చేసిన వాళ్ళందరినీ అక్కడే ఉరిదీసి చంపేయాలన్నంత కోపం వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని అండ్ ఈ వీడియోని మెయిన్గా మీ బ్యాచ్లో కానీ మీకు తెలిసిన సర్కిల్లో కానీ ఎవరైనా లవర్స్ కానీ లేదా నిజంగానే భార్యాభర్తలు కానీ లేదా ఇంకో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఎక్కడ ప్లేస్ లేక ఊరు చివర మాట్లాడుకుందాం, పొదల్లో మాట్లాడుకుందాం అండ్ ఎవరు రారు కదా అనుకొని ఎవరు లేని ప్లేస్కి వెళ్తుంటారు చూసిరా, అలాంటి వాళ్ళకి ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్సిడెంట్ ఇది. ఎవరన్నా జంటలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ రాత్రిపూట రిమోట్ ఏరియాలోకి వెళ్ళకోకుండా తల్లిదండ్రులు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదం ఉంటే కన్సర్న్ పోలీసు కూడా చెప్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సో నాగర్ కర్నూలు డిస్టిక్లోని ఊరుకొండపేట అనే విలేజ్లో ఒక ఫేమస్ హనుమంతుడి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చాలా ఫేమస్, నేను కూడా చాలాసార్లు వెళ్ళిన అక్కడికి. సో ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి లాస్ట్ మంత్ March 27th నాడు ఒక కపుల్ ఆ టెంపుల్కి వచ్చిర్రు. మరి ఆ కపుల్ భార్యాభర్తలా, లేదంటే బెస్ట్ ఫ్రెండ్సా, లవర్సా, లేదా సంథింగ్ ఎల్స్ వేరే రిలేషనా, ఇది మనకి క్లారిటీగా లేదు. అండ్ ఇంకోటి ఆ రిలేషన్ గురించి కూడా ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది పక్కకి పెట్టేస్తే, స్వామి టెంపుల్లో జరిగే అఖండ భజన జాగారం సందర్భంగా ఒక వివాహిత తన బంధువు సహచరుడు అయిన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా భావించి అలా దర్శనానికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ దర్శనం చేసుకొని టెంపుల్ బయట నైట్ అరౌండ్ 8 to 8:30 PM వరకు బయట కూర్చొని మాట్లాడుతున్నారు. సో అలా నైట్ అరౌండ్ 8:39 PMకి మరి అమ్మాయికి వాష్రూమ్ వచ్చిందో లేదా వేరే విషయం ఏందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ ఆ టెంపుల్కి 100-150 meters లోపు చెట్లు పొదల లాంటి ఏరియా లోపలికి వెళ్ళిపోయారు. సో అలా వీళ్ళు వెళ్ళిన వెంటనే ఆ టెంపుల్లో ఎప్పుడు ఒక పర్సన్ అందులో పని చేసుకుంటూ ఉంటాడు. అతని డ్యూటీ ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చేటోళ్ళని చూసుకోవడమే కాకుండా ఎవరైనా లవర్స్ కానీ ఎవరైనా ఇలా జంటలు ఉంటారు కదా, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ చెట్లు పొదలలోకి వెళ్తుంటారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు వెళ్తున్నారు అన్న విషయం తెలుసుకున్న వెంటనే లోకల్లో ఉండే 2-3 ఫ్రెండ్స్కి ఇతను ఫోన్ చేసి చెప్పేస్తాడు. సో అట్లా ఆ రోజు కూడా ఈ కపుల్ ఆ పొదలలోకి వెళ్ళిన వెంటనే ఇతను ఆ లోకల్లో 3 ఫ్రెండ్స్కి కాల్ చేసిండు. ఇతను కాల్ చేసిన వెంటనే ఆ 3 ఫాస్ట్గా అక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసిర్రు. వీళ్ళు వచ్చిన వెంటనే ఇంకో 3కి కాల్ చేసిర్రు, వాళ్ళు 3 కూడా అక్కడికి వచ్చిర్రు. సో మొత్తం ఈ బ్యాచ్ మొత్తం 7 మంది ఉన్నారు. ఈ 7 మంది కూడా 22 years నుంచి 28 years మధ్యలో వాళ్ళే. సో అందులో 2కి మ్యారేజ్ అయింది, మిగతా 5 మంది అన్మ్యారీడే ఉన్నారు. సో ఈ 7 మంది ఆ జంట వెళ్ళిన సైడు వీళ్ళందరూ ఒకటేసారి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని బెదిరించి ఆ అబ్బాయి చేతులు కట్టి వాళ్ళిద్దరిని దారుణంగా కొట్టి బెదిరించి ఆ అబ్బాయి చేతులు కట్టేసి అతన్ని పక్కన పెట్టి ఆ అబ్బాయి ముందే ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు మల్టిపుల్ టైమ్స్ 7 మంది ఆ అమ్మాయిని మానభంగం చేసేసారు. అండ్ అంతేకాకుండా వీళ్ళిద్దరిని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, తిట్టడము, కాలుతో తన్నడం లాంటివి కూడా చేసారు. సో ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు క్లియర్గా రికార్డు కూడా చేసుకున్నారు. ఇట్లా గంట కాదు, 2 గంటలు కాదు, ఏకంగా 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ 7 మంది మల్టిపుల్ టైమ్స్ ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి తిట్టి కాళ్ళతోటి తంతు ఒకరి తర్వాత ఒకరు మల్టిపుల్ టైమ్స్ ఆ అమ్మాయిని మానభంగం చేసారు. సో ఇట్లా 3 నుంచి 4 గంటలు ఆ అమ్మాయిని దారుణంగా టార్చర్ చేసి హింసిస్తుంటే మధ్యలో ఆ అమ్మాయి దాహం అని ఏడుస్తుంటే వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి నోట్లో యూరిన్ పోసారు. అండ్ అంతేకాకుండా వాళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బులు, ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బంగారము, వీళ్ళిద్దరి ఫోన్లు ఇవన్నీ గుంజుకొని ఈ విషయం కనుక మీరు ఎవరికన్నా చెప్తే మీ ఫోటోలు మొత్తం వైరల్ చేసేస్తా, నీ గురించి మొత్తం చెప్పేస్తా అని వాళ్ళిద్దరిని బెదిరించి వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి వీళ్ళ దారి వీరు వెళ్ళిర్రు. స్వామి టెంపుల్లో జరిగే అఖండ భజన జాగారం సందర్భంగా ఒక వివాహిత తన బంధువు సహచరుడు అయిన ఒక అతను అనుమానాస్పదంగా రావడంతో దాన్ని అదునుగా భావించి ఇక్కడే 7 వ్యక్తులు అంజీ, మణికంఠ, మహేష్, సాదిక్ లాంటి వాళ్ళు 7 అత్యంత పాశవికంగా
ఒక వివాహితను రేపు చేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయితో వచ్చిన ఆ అబ్బాయి కట్లు కూడా విప్పేసిర్రు. తర్వాత వీళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పిర్రు. అండ్ ఆ అబ్బాయి కూడా ఆ 7 మంది వచ్చిన తర్వాత ఏమి చేయలేక ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఊరుకొండపేట పోలీస్ స్టేషన్కి వచ్చి, సార్ నా డబ్బులు, నా ఫోను ఇది పోయింది సార్, నాకు రికవరీ చేసియండి అని అడిగిండు. సో తర్వాత మరుసటి రోజు ఆ డబ్బులు పోయినాయి అనే దాంతో సహచరులు కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఎస్పీ గారే నాగర్ కర్నూలు రంగంలో దిగి సీసీ ఫుటేజీలు, అక్కడ ఉన్న టెక్నికల్ డేటా అంతా కూడా వెరిఫై చేస్తే 7 ఈ రేపుకు పాల్పడ్డారని రూఢి చేసుకుని వాళ్ళని అదుపులో తీసుకుని దర్యాప్తు ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అండ్ అతను ఇచ్చిన కంప్లైంట్ని వెంటనే ఊరుకొండపేట పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వెంటనే సహకరించి అతని కంప్లైంట్ని ఫైల్ చేసుకొని అతను ఏ టైంకి పోయింది, ఎక్కడెక్కడ పోయింది అని మొత్తం వెతుకుతుంటే అతను మొత్తం తడబడుతున్నాడు. అంటే ఇట్లా జరిగిందనే విషయం చెప్పకుండా పోయింది అని మాత్రమే చెప్తున్నాడు. ఇంకా పోలీసు వాళ్ళు దానికి ధైర్యం ఇచ్చి అసలు ఏమైందో చెప్పు, నీవు క్లియర్గా చెప్పు, మేము ఉన్నాం కదా అని చెప్తే అప్పుడు అతను ధైర్యం చేసుకొని జరిగింది మొత్తం చెప్పిండు. అండ్ అమ్మాయి చేత కూడా పిలిపించి కంప్లైంట్ కూడా ఫైల్ చేసిర్రు. ఆ తర్వాత వీళ్ళు సీసీ కెమెరాని ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడి స్టార్టింగ్ 5 మందిని అరెస్ట్ చేసిర్రు, 2 పరారీలో ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసిర్రు, మొత్తం 7 మంది. ఈ గ్యాంగ్ రేప్ లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్ లో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీస్ లో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్ కి ఊరుకొండ పోలీస్ స్టేషన్ లో ఇది సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మన టెక్నికల్ ఎవిడెన్సెస్, CCTV ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది, దీని ప్రకారం మన ఇమీడియట్ గా ఈ గ్యాంగ్ రేప్ లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్ గా చెప్పాలి అంటే ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్ లో అక్కడ వచ్చారు. అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్ లో 150 మీటర్ బ్యాక్ సైడ్ లో పోయారు. ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు, వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్ లో తీసుకొని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్ గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్ కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్. ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ మొత్తం మన ఈ కేసెస్ లో ఇప్పుడు వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. సో ఈ గ్యాంగ్ మొత్తం 7 మందే ఉన్నారని కొందరు చెప్తున్నారు, కాదు 8 మంది ఉన్నారని కూడా కొందరు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ కేసు డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ కేసు గురించి మొత్తం విన్న తర్వాత ఆ గ్యాంగ్ ని ఏం చేస్తే కరెక్ట్ అనుకుంటారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్యాంగ్ మొత్తం ఇది ఫస్ట్ టైం కాదంట, వీళ్ళు పాస్ట్ లో కూడా ఆ గుడి చుట్టుపక్కన ఎవరైనా జంటలు వచ్చి వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవన్నీ గుంజుకొని అమ్మాయిని వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు మల్టిపుల్ టైమ్స్ అమ్మాయిని మానభంగం చేసి ఇవన్నీ రికార్డు చేసుకొని బ్లాక్మెయిల్ చేసి అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వీళ్ళకి డబ్బులు కావాలన్నా ఆ ఫొటోస్ అవి పంపిస్తామని కూడా బ్లాక్మెయిల్ చేసి కూడా డబ్బులు తీసుకున్నారంట. నాకు 2-3 ఇది షేర్ చేసుకోరు అక్కడోళ్ళే, ఎందుకంటే మా విలేజ్కి దగ్గరనే కాబట్టి. దుండగులు గతంలోనూ పలు నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే నిందితులపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు కామాంధులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. గతంలో నిందితులు చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారని సమాచారం ఉందన్నారు. అండ్ అంతేకాకుండా మెయిన్ గా ఇక్కడ ఎవరి మీద నాకు చాలా కోపం వచ్చిందంటే ఆ గుడిలో దేవుడికి సేవ చేసుకుంటా గుడిలో పని చేసుకునేవాడు గుడిలో దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయడము, భక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయడము, లేదా భక్తుల గురించి పట్టించుకోవడం మానేసి ఏ జంటలు వస్తున్నారు, ఏ జంటలు గుడి వెనక్కి వెళ్తున్నారు, ఏ జంటలు చెట్లలోకి వెళ్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ గ్యాంగ్కి ఇన్ఫార్మ్ ఇచ్చి వాళ్ళందరూ రాగానే ఇలాంటి పనులు చేపిస్తున్నాడు. మెయిన్ కారకుడు వాడే అయి ఉంటాడు. సో ఇక్కడ నేను ఒక విషయాన్ని పర్సనల్గా షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, అదేంటంటే ఈ ఊర్లలో అంటే సిటీలలో కాకుండా ఊర్లలో కొన్ని లవర్స్ కానీ జంటలు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఊరు చివర ఎవరు రారు కదా, అక్కడికి ఎవరు చూడరు కదా అనుకొని టెంపుల్ వెనుక చెట్లల్లో కానీ గుట్టలలో కానీ ఇట్లా వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళని కొందరు గ్యాంగ్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని వీళ్ళందరూ యూజ్ చేసుకొని అతన్ని బెదిరించి ఈ బ్లాక్మెయిల్ చేయడం అనే ఇలాంటి ఇన్సిడెంట్ నేను చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు విన్నా. సో అందుకే ఎవరైనా లవర్స్ ఉంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే బంద్ చేసుకోండి. మరి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. ఎవరన్నా
జంటలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ రాత్రిపూట రిమోట్ ఏరియాలోకి వెళ్ళకోకుండా తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదం ఉంటే కన్సర్న్ పోలీసు కూడా చెప్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇది గ్యాంగడి ఏం చేయాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఫైనల్గా నాగర్ కర్నూల్ గ్యాంగ్ రేప్ కేసు. ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కేసెస్ గురించి అండ్ ఇంకొన్ని ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.